నైట్ కుమాసలము ఇక్కడ మార్కెట్లో పనిచేస్తున్నాము. సరుకులు రైతులు వచ్చే సరుకులు ఇక్కడ దిగుమతి చేసుకొని కిరాయిలు ఇస్తాం. ఇక్కడ మేము కిరాయిలు ఇస్తుంటే మేము ఇక్కడ నైట్ కాడ రైతులు వచ్చే కాడ మేము కూడా రైతులు వస్తారని మేము గేటు దగ్గర నిలబడతాము. గేటు దగ్గర నిలబడినందుకు రాత్రి చైర్మన్ వచ్చాడు. 2:30 బాగా తాగి వచ్చాడు. తాగి వచ్చినాక విపరీతమైన బూతులతో అమ్మని పిల్లని ఏది అంటే ఆ బూతులు వినలేక తిట్టి మమ్మల్ని నన్ను నాపై నా తోటి గుమస్తని ఇంకో గుమస్తని అందరినీ కొట్టి విపరీతంగా నాపై గన్ను తీసి నువ్వెంతరా మీరు ఆఫ్టర్ గుమస్తాలు రా మీరెంతరా మీ సేట్లు ఎంత మీరెంత మీరు మునేములు రా మీరెంత నేను చైర్మన్ని నాకారా మీరు అని దౌర్జన్యంగా ఎట్లా అంటే కొట్టాడు చూడు. అప్పుడు ఆ గన్ను చూపించి ఇట్లా నిన్ను కాల్ చేస్తారా నేనేమనుకున్నావు చైర్మన్ అని చెప్పిండంట. ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తారా ఒక 51 నంబర్ అని. ఇప్పటి వరకు నాకు ఒక కేసు కూడా లేదు నాపై. నేను 50 మందిని చంపితే నేను కూడా ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తారా అని గన్ను తీసి నాకు ఇట్లా పెట్టాడు. అది నా షాప్ ముంగట నా దగ్గర నా తోటి అమాలోళ్ళు నా సోదరులు వాళ్ళు అందరు ఉన్నారు చూస్తుండగా నా తోటి అమాలోళ్ళు కూడా ఉన్నారు నా పక్కకు. వాళ్ళు చూడంగా అందరు చూడంగా నన్ను విపరీతంగా నన్ను ఒక్కరిని చూసి మా తోటి గుమ్మక్కలు వీళ్ళందరూ గేటు దగ్గర షాపుల దగ్గర ఉంటే కొట్టినాక వచ్చి తర్వాత మళ్ళీ ఏం చేసి నన్ను కొట్టినాక నేను అక్కడ పక్కకు పోతే మళ్ళీ వచ్చి ఈడికి వచ్చినాక మళ్ళీ ఇంకా తోటి గుమ్మక్కలు ఈడు ఉంటాయి. ఆ తోటి గుమ్మడి సత్యనారాయణ ఆయన విపరీతంగా కింద పండ పెట్టి నీ అమ్మంతే కానీ అది ఇది అని పోలీసు వాళ్ళు చూస్తుంటే కూడా ఇక్కడ పెట్రోలింగ్కి వచ్చారు పోలీసు వాళ్ళు వ్యాన్లు ఉండే వాళ్ళు చూస్తున్నాక కూడా వాళ్ళ మంతలో ఉంది కొట్టిను పోయారు చూడాలి చూస్తున్నారు కానీ తమాషా చూసిపోయారు అంతే. ప్రైవేట్ 50 మంది 30 మంది ఇన్కమింగ్ ఎట్లా పోతుంది అవుట్ గోయింగ్ ఎట్లా వస్తుంది మొత్తం ఇంటిమేషన్ ఇస్తున్నారు. పొరపాటు ఏం లేదు. డ్రైవర్ బండి తెచ్చి అక్కడ ఆపి అన్న దుకాణం దగ్గర మరి మనకు బెయిల్ తీసుకోవాలంటే ఇవన్నీ అడుగుతారు కదా. మరి ఇప్పుడు నిన్న రాత్రి మార్కెట్లో ఏమైందంటే రెగ్యులర్గా నైట్ లోపలికి వచ్చే వెహికల్స్ అయితే మిర్చి తీసుకుని లోపలికి ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో అవి ఇట్లా గేట్ దగ్గర ఆపకుండా మా దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులని హరీష్ ఉండే ఇంకా మనోడు పెద్ద రవి అని వాళ్ళిద్దరిని కొట్టి ఆపకుండా వెళ్ళిపోయింది వెహికల్. వెళ్ళిపోయి వాళ్ళు అడిగితే
ఆడ 100 బ్యాగులు అది ఎన్ని బ్యాగులు తెలియదు, అది ఎంట్రీ కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే గేట్ కార్డ్ ఆపి అది మొత్తం గేట్ పాస్ చూపించి తెచ్చిన రిసిప్ట్ చూపించి ఎంట్రీ చేయించి పోవాలి. అట్లా కాకుండా డైరెక్ట్ బండి రెగ్యులర్గా రోజు అట్లా చేస్తున్నా, నిన్న కూడా అట్లా చేస్తే వాళ్ళు కొట్టిరు కాబట్టి నాకు రాత్రి ఫోన్ చేస్తే నేను వచ్చి అసలు ఏమైందని చెప్పేసి అడిగితే నా మీద కూడా మరలబడి ఇష్టం మాటలు మాట్లాడుతుంటే నేను అలా నూకేయడం జరిగింది. దాన్ని కావాలని చెప్పేసి ఇప్పుడు రాజకీయంగా కావాలని చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు మనకు ఈ మార్కెట్కి సంబంధం లేని ఇప్పుడు ఆ సుధీర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీటికి వచ్చి ఆయన కూడా వాళ్ళెంబడి ఎంకరేజ్మెంట్ చేసుకుంటా కావాలని రాజకీయం చేస్తుండ్రు. ఎందుకంటే రేపు ఎల్బీనార్కి వెళ్ళి నేను ఎల్బీనార్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా నేను ఉంటున్నాను చెప్పేసి ఉద్దేశంతో కావాలని ఏదో నన్ను బ్లేమ్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాను తప్పలేదు. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు మార్కెట్ చైర్మన్ ఉన్నా, ఇప్పుడు ఎప్పుడు వస్తారు రైతులతో కానీ దేనితో కానీ ఏ గొడవలు లేవు. ఇది కావాలని నా మీద బుద్ధ జల్లే ఆలోచనకు ఇట్లా చేస్తుంది. ఇంకోటి రివాల్వర్ తీసిన అని చెప్పి నేను శివమాల వేసుకుంటే రివాల్వర్ ముచ్చటనే లేదు, రివాల్వర్ దీనిది లేదు అని వస్తుంది. అది నాకు ప్రాణభయం ఉందని చెప్పేసి మనం తీసుకున్నాం. అయినా ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు చెప్పి దాని రివాల్వర్ నాకు ప్రాబ్లం వస్తే అక్కడ పెట్టేసి 22 నెలల రోజు రివాల్వర్ పెడతారు. ఇది కావాలని చెప్పేసి ఇవన్నీ పెట్టి తప్పుడు ఆర్పణలు చేస్తున్నాం. మద్యం తాగేసి వచ్చే లేదా తప్పది. అసలు నేను ఆ ముచ్చటే లేదు. అసలు రాత్రి 2 గంటలకు వచ్చి నేను యాక్చువల్గా మాట్లాడి వాళ్ళు మా లివర్ కొట్టినట్టే నేను వాళ్ళు వచ్చినా కాబట్టి చైర్మన్గా నేను మద్యం తాగితే నేను ఎందుకు వస్తాను అసలు అటువంటి ఉంటే అటువంటి ముచ్చటనే లేదు. అది కాని పని, అది ఉత్తమాటలు అవన్నీ. వీళ్ళంతా కూడా వచ్చినట్టు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఉన్నదేమంటే మనం మాట్లాడలేదు. సుధీర్ రెడ్డికి ఆయన వచ్చి ఆయన కూడా దానికి ఎంకరేజ్ చేస్తుండు, గరీనగర్ మార్కెట్ చైర్మన్ వచ్చి ఎంకరేజ్ చేస్తుండు. ఇవన్నీ రాజకీయంగా నిన్న మొన్ననే చెప్పిన రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష పదవి ఏంగానే మనకు బ్రహ్మాండంగా యువతకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో అని చెప్పేసి మేము మీద స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక సుధీర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలోకి పోతుండు. ఆయన పోయినా కూడా కార్యకర్తల మనోభావాలు మనం అంతా గట్టిగా ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను పేపర్ వస్తే మీకు అర్థమవుతుంది. ఈ చిన్న ఇష్యూ నీకు కావాలని చెప్పి ఇదంతా ఆయన దాని అడ్వాంటేజ్ తీసుకొని నా మీద బుద్ధ జల్లి ఆలోచన చేస్తున్నాం. అభియోగం 100% అది కావాలని చేస్తుండేది. ఎవరికైనా అర్థమవుతుంది. లేకుంటే వాళ్ళకి ఏం సంబంధం బ్రదర్ ఇక్కడికి వచ్చి నా మీద చెప్తాను తప్పదు. రివాల్వర్ ముచ్చటనే లేదు అసలు. నేను పెట్టనే అవుతుంది రివాల్వర్ ఏం చేస్తాను ముచ్చట. వాళ్ళు కావాలని చెప్పేసి దీన్ని అనడం తప్ప ఇంకేం లేదు.